రైతు బంధువులకు నమస్కారం అండి. ఈరోజు నేను మీకు మార్కెట్ ధరలు చెప్పడానికి రాలేదండి. ఈరోజు నేను ఒక రైతు గుండె బాధను మీ ముందుకు తీసుకురావడానికి వచ్చాను. చాలామంది రైతన్నల పరిస్థితి కూడా ఇదేనండి. ఈరోజు సాయంత్రం నాకు ఒక మెసేజ్ వచ్చింది. ధరలు లేవు మేడం, నేను ఈరోజు చనిపోవాలనుకుంటున్నాను అండ్ నాకు చనిపోవడం ఒకటే పరిష్కారం అని చెప్తున్నారండి అన్న. సో ఆ మెసేజ్ చదివిన తర్వాత నాకు చాలా అంటే చాలా బాధ అయిపోయింది. సో ఒక్కసారి ఆలోచించండి, రైతన్నలందరికీ నేను చేసే విన్నపం. ఈ మాట చెప్పేంత పెద్దదాన్ని కాకపోవచ్చు, బట్ నాకంటూ ఒక ఛానల్ ఉంది. నేను అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నాను. సో ఈ మాట చెప్పాడు అంటే ఆ రైతన్న ఎంత బాధ అనుభవించుంటాడు, ఎన్ని అప్పులు చేసి ఉంటాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయి అన్న జీవితంలో, ఎన్ని ఆశలతో పంట వేసి ఉంటాడు అని మనం ఆలోచించవచ్చు. సో ఒక గింజ నేలలో పడితే అది మొక్క అవుతుంది, ఆ మొక్క పంట అవుతుంది, ఆ పంట మన ఇంట్లో మన పల్లెంలోని అన్నం అవుతుంది. కానీ ఆ అన్నం పండించిన రైతు ఇంట్లో మాత్రం కన్నీళ్ళు అవుతున్నాయి. సో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్క రైతు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏమిటి అంటే, విత్తనం కొంటే ఖర్చు, ఎరువు కొంటే ఖర్చు, మందు కొంటే ఖర్చు, స్ప్రేయింగ్స్కి ఖర్చు, కూలీలకు ఖర్చు, కరెంటు బిల్లు, బోరు, డీజిల్, రవాణా ప్రతి ఒక్కటికి ఖర్చు. ఆఖరికి మార్కెట్కి తీసుకెళ్లాలంటే ఖర్చు, ప్రతి అడుగులో ఖర్చు. కానీ చివరికి మార్కెట్కు వెళ్ళాక తీరా చూస్తే ధర లేదు అనే ఒక్క మాటతో రైతు ఆశ మొత్తం నేలమట్టం అవుతున్నాయి. ప్రభుత్వానికి నా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రైతు దేశానికి వెన్నెముక అని మన అందరం కూడా చెప్తూనే ఉంటాం, ప్రతి సభలో కూడా చెప్తాం. అయితే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడానికి అవసరమైన చర్యలు మరింత బలంగా ఉండాలని నా విన్నపం, నా ఉద్దేశం. మార్కెట్ వ్యవస్థ పారదర్శకంగా ఉండాలి. రైతు నష్టాన్ని తగ్గించే విధానాలు మరింత ప్రభావవంతంగా అమలు అవ్వాలి. ఇది విమర్శ కాదండి, రైతు తరపున చేస్తున్న ఒక మనవి. నాకు ఛానల్ ఉంది కాబట్టి నేను రైతు తరపున మాట్లాడుతున్నాను. రైతన్నలకు కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనలో చాలామంది ఒకే పంట మీదే ఆధారపడిపోతున్నాం. సో ఇది కూడా మీరు గమనించాలండి. అలాగే టమోటా తీవ్ర నష్టాన్ని ఇచ్చిన సంవత్సరాలు ఎలా ఉన్నాయో, టమోటా మంచి ధర ఇచ్చిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. అందుకే వీలైనంత వరకు పంటల వైవిధ్యాన్ని కూడా పరిశీలించండి. అంటే పంట మార్పిడి కూడా చేయండి. వ్యవసాయ శాఖ అధికారులతో సలహా తీసుకోండి. నీటి లభ్యత, నేల పరిస్థితులు, మార్కెట్ అవకాశాలు చూసుకొని ప్రత్యామ్నాయంగా పంట మార్పిడి కూడా ఆలోచించండి. రిస్క్ని తగ్గించే మార్గాలను మనం వెతుక్కుందాం. ఇక నేను ఇప్పుడు రైతు కుటుంబాల గురించి మాట్లాడుతున్నానండి. ఒక రైతు ఉదయం లేస్తేనే పొలానికి వెళ్లే ముందు అతని భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరూ పొలంలోనే పనిచేస్తుంటారు, పొలం గురించే మాట్లాడుతుంటారు. సో పొలం గురించే మంచిగా వర్క్ చేస్తూనే ఉంటారు. ఈసారి పంట బాగా రావాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఆ కుటుంబానికి రైతే ప్రపంచం అండి. అలాంటి రైతు నేను చనిపోతాను అని అనుకుంటే ఆ కుటుంబం జీవితాంతం చీకటిలో మిగిలిపోతుంది. రైతన్న, నీకు ఒక చెల్లెలుగా చెప్తున్నాను. సో నష్టాలు వస్తాయి, అలాగే లాభాలు కూడా వస్తాయి. మార్కెట్ మారుతుంది, కాలం కూడా మారుతుంది. కానీ నువ్వు లేకపోతే నీ కుటుంబానికి నువ్వు తిరిగి రావు. కాబట్టి ఎప్పుడు ఒంటరిగా బాధపడకు. నీకేమైనా సమస్య అండ్ కష్టంగా ఉన్నప్పుడు నీ కుటుంబంతో మాట్లాడు, నీ స్నేహితులతో మాట్లాడు, నీ గ్రామంలోని వాళ్ళతో మాట్లాడు. సో నాకు ఇది బాధగా ఉంది, నాకు ఇది కష్టంగా ఉంది అని సహాయం అడగడానికి ఎప్పటికూ వెనకాడకు. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నకి నా మనవి అండి. రైతు గురించి సోషల్ మీడియాలో ఒక్కరోజు పోస్ట్ పెట్టడం కాదండి. సో అలా పెట్టడం సరిపోదండి. అసలు రైతు పండించిన ఆహారాన్ని గౌరవిద్దాం, ఆహారాన్ని వృధా చేయకండి. రైతు సమస్యలపై అవగాహన పెంచండి. సో ఎందుకంటే రైతు బ్రతికితేనే దేశం బతుకుతుంది. చివరిగా నా వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతన్నకు, మీరు ఒంటరివారు కాదన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండండి. మీ కుటుంబం, మీ పిల్లలు, ఈ దేశం అందరం మీకోసమే ఉన్నాము అండ్ మీకోసం ఎప్పుడు నిలబడే ఉంటాము. మీ చెమటకు విలువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.